బెల్లం వర్సెస్ తేనె. డయాబెటిస్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా? బెల్లం మంచిదా? తేనె మంచిదా? డయాబెటిస్ ఉన్నవారు ఏది తినాలి? ఏది మానుకోవాలి? ఇదే అసలు నిజం. మన ఇళ్లలో చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనె వాడితే ఆరోగ్యకరమని చాలామంది నమ్ముతారు. కానీ డయాబెటిస్ ఉన్నవారికి ఇవి నిజంగా సేఫ్ కాదా? బెల్లం. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు ఉన్నాయి. ఆరోగ్యానికి మంచివే. అయితే ఒక చిన్న ముక్క బెల్లంలోనే 65%, 85% సుక్రోజ్ ఉంటుంది. అంటే అది నేరుగా రక్తంలోకి వెళ్లి షుగర్ లెవెల్స్ను వేగంగా పెంచేస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు బెల్లాన్ని దాదాపు మానేయడమే సేఫ్. తేనె. తేనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, సి, పొటాషియం ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీకి మేలు చేస్తాయి. కాని తేనెలో కూడా ఫ్రక్టోస్ కేలరీలు ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చు. కానీ రోజు కాదు. అలవాటుగా కాదు. చాలా చిన్న మోతాదులో మాత్రమే. మరి అసలు విషయమేంటి? బెల్లం, తేనె రెండూ ఆరోగ్యకరమే. కాని ఈ రెండు శరీరంలోకి వెళ్లిన తర్వాత షుగర్ గానే మారుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఏది అయినా ఎక్కువ తినటం ప్రమాదమే. అయితే బెస్ట్ ఛాయిస్ తేనె. కానీ చిన్న మోతాదులో మాత్రమే మంచిది. ఇక బెల్లం మానేయడం బెస్ట్. ఇది సాధారణ సమాచారం మాత్రమే. మీ డైట్ మార్చే ముందు తప్పకుండా మీ డాక్టర్ను సంప్రదించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.